Subscribe to our channel and press the bell icon for the latest updates. దీనిపై సాయిధరమ్ తేజ్ ఏమని స్పందించారంటే, నా కళ్ళలో నీళ్ళు ఆగటం లేదు, నాకు మాటలు రావటం లేదు, కానీ నా గుండెల నిండా ధైర్యం ఉంది, మావయ్య జిందాబాద్ అంటూ సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశారు. ఆయన ఏమన్నారంటే, టీయర్స్ ఇన్ మై ఐస్, ట్రెంబుల్ ఇన్ మై వాయిస్, బట్ మై హార్ట్ ఈజ్ ఫిల్డ్ విత్ బిలీఫ్ ఇన్ మై లీడర్. జై హింద్ పవన్ కళ్యాణ్ మావయ్య, మీరు భయపడవద్దు, మీ వెంటే మేము ఉంటాం. శ్రీరెడ్డి వివాదం కొత్త మలుపు తిరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతోంది. దీనిపై ఇప్పటికే నాగబాబు, అల్లు అరవింద్ మాట్లాడుతూ గురువారం రాత్రి నుంచి ట్విట్టర్లో సంచలన ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆమెపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ఈ అంశంపై పవన్ కళ్యాణ్ ట్వీట్ తో మీడియాపై ఫైర్ అయ్యారు. మీడియాను ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ ఈ ట్వీట్ చేశారు. పవన్ చేసిన ట్వీట్స్ ఇలా ఉన్నాయి. ఒకప్పుడు దొరలంటే భూస్వాములు, కానీ ఇప్పుడు దొరలంటే ఈ మీడియా ఆసాములు. వారు చెప్పిందే వేదం, వారు పాడిందే నాదం. మీకు చదువులు ఉండి, విఘ్నత ఉండి, కుటుంబాలు ఉండి, అక్కా చెల్లెళ్ళు ఉండి, కోడళ్ళు కూతుర్లు ఉండి, పేరు ప్రఖ్యాతులు ఉండి, సంపాదన కూడా పెట్టుకుని అన్నిటికీ మించి సామ్రాజ్యాన్ని ప్రభావితం చేసే స్థాయిలో మీడియా మాధ్యమాలలో ఉన్న మీరు అందరూ కలిసి ఒక దిగువ మధ్యతరగతి నుంచి వచ్చిన మహిళను భర్త పిల్లలు తప్ప ఇంకో ప్రపంచం తెలియని నా కన్నతల్లిని, ఎవరికి ఉపకారం తప్ప అపకారం అనేది ఆలోచనలో కూడా చేయని నాకు జన్మనిచ్చిన తల్లిని మీరందరూ కలిసి నడు రోడ్డులో ఏ కొడుకు కూడా వినకూడని ఒక తప్పుడు పదాన్ని అనమని సలహా ఇచ్చి అనిపించి దానిని పదే పదే ప్రసారం చేసి ఆ తర్వాత దానిపైన డిబేట్లు చేసే స్థాయికి మీ స్థాయి వ్యక్తులు ఇంత దిగజారి కలిగినప్పుడు ఆసిఫా లాంటి ముక్కు పచ్చలారని పసిపిల్లలను, అభం శుభం తెలియని పసిపిల్లలపై దారుణమైన అత్యాచారాలు చేసే నీచులు, నికృష్టులు ఎందుకు ఉండరు? కొల్లలుగా ఉంటారు. మీరందరూ కలిసి సమాజంపై ఇన్ని అత్యాచారాలు చేస్తున్నా మీకు అండగా నిలబడ్డ మీ తల్లిదండ్రులకి, మీ అక్కా చెల్లెలకు, మీ కూతుర్లకి, కోడళ్లకి, మీ ఇంటిల్లపాదికి నా హృదయపూర్వక వందనాలు అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. స్వశక్తితో జీవించేవాడు, ఆత్మగౌరవంతో బతికేవాడు ఏ క్షణమైనా చనిపోవడానికి సిద్ధపడితే ఓటమి భయం ఉంటుందా? ఆత్మగౌరవంతో బతికే వాళ్ళని సంవత్సరాలుగా సంబంధం లేని వివాదాల్లోకి పోతుందని భయపడతారా? అధికారంలో ఉన్న వాళ్ళకి, మీడియా చేతుల్లో పెట్టుకున్న వాళ్ళకి, అంగబలం అర్ధబలం ఉన్న వాళ్ళకి, వాళ్ళు చేసే అత్యాచారాలకి స్వశక్తితో జీవించేవాడు, ఆత్మగౌరవంతో బతికేవాడు ఏ క్షణమైనా చనిపోవడానికి సిద్ధపడితే అసలు దేనికన్నా భయపడతాడా? వెనకంజ వేస్తాడా? అందుకే నా ప్రేమైన అభిమానులకు, అక్కా చెల్లెలకు, ఆడపడుచులకు, సైనికులకు, నన్ను ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు నుంచి నేను ఏ క్షణమైనా నేను చనిపోవడానికి సిద్ధపడి ముందుకెళ్తున్నాను. ఒకవేళ నేను ఈ పోరాటంలో చనిపోతే మీరు గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే, నేను ఎంతో కొంత నిస్సహాయకులకి అండగా, అధికారం అనేది అండదండలు ఉన్న వారికే పనిచేసే ఈ దోపిడీ వ్యవస్థపై ప్రజారాజ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా విధానాలకు లోబడే పోరాటం చేస్తూ చనిపోయాడు అనుకుంటే చాలు అంటూ నమస్కారంతో ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్. ఒకవైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మరోవైపు సంచలన ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్. గత కొన్ని రోజులుగా జరుగుతున్న కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ చంద్రబాబు తనయుడు ఏపీ మంత్రి నారా లోకేష్ పేరును ప్రస్తావిస్తూ కొన్ని మీడియా సంస్థల పేర్లను సైతం ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్లను పెట్టారు. తనపై ఏపీ సచివాలయం వేదికగా కుట్ర జరిగింది అని ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్. 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నారా లోకేష్ ఈ కుట్ర చేయించారు అని ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్. మీ కామెంట్స్ కింది సెక్షన్ లో ఇవ్వండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.